పెద్ద దేశాలు నిరంతరం అప్పులు చేస్తూ ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా సుస్థిరంగా కొనసాగుతుంటే పాకిస్తాన్ లాంటి వర్ధమాన దేశాలు మూలధన ప్రవాహంలో అస్థిరత, అధిక రీఫైనాన్సింగ్ ఖర్చులు వంటి కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వాతావరణం కఠినంగా మారినప్పుడు చిన్న దేశాలు అత్యంత వేగంగా ఈ సర్దుబాటు ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని బిజినెస్ రికార్డర్ కథనం సారాంశం. ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ పెరిగినా కమోడిటీ సైకిల్స్లో ఏ చిన్న మార్పు వచ్చినా పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. దీంతో పాకిస్తాన్కు భవిష్యత్తు ఉంటుందా, లేదంటే శ్రీలంకలాగే దివాళా తీసి చరిత్రలో కలిసిపోతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి సార్, అసలు పాక్ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే మొట్టమొదటిగా ఒక డౌట్ అయితే వస్తోంది. అదేంటంటే ఈ దేశం కూడా శ్రీలంక లాగానే పూర్తిగా చేతులెత్తేయబోతోందా? ఎంతో దూరంలో లేదా దివాళా తీయడానికి పాకిస్తాన్? ఎందుకంటే అప్పుల భారం చూస్తే రికార్డు స్థాయిలో అప్పులు చేసి కూర్చున్నటువంటి పాకిస్తాన్ భవితవ్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? బ్యాంక్రప్సీ అంటాం, అంటే దివాలా. కనుక పాకిస్తాన్ ఆ ఎడ్జ్లో ఉంది, వచ్చేసి దివాలా అనేటువంటి ఆ ఎడ్జ్లో ఒడ్డున కూర్చున్నది. కనుక రేపు మాపో చేతులు ఎత్తేయడం, ఎలా అయితే శ్రీలంక కొన్ని దేశాలు మనం చూసాం చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి, నేను అనుకుంటున్నాను ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నటువంటి సమస్య. ముఖ్యంగా దానికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఇప్పటికిప్పుడు యుఏఈకి డబ్బులు కట్టాలి. కనుక $3.5 బిలియన్ కట్టాలి. చిన్న అమౌంట్ కాదు ఇది. పైగా చాలా గొప్పలు చెప్పింది, డబ్బులు మొఖాన పడేస్తాం పో అని అప్పుడప్పుడు ఈ అప్పులు చేసిన వాళ్ళు చాలా ఇదిగా పొగరుగా మాట్లాడుతూ ఉంటారు. అట్లా యుఏ తోటి అంత ఇదిగా కటువుగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కట్టాలి, డబ్బులు కడతామని అనుకున్నారు. కానీ ఎవరు కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు లేరు ఇప్పుడు. కనుక ఏమంటాం మనం, 10 పైసలు పుట్టవరా నీకు అని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం వాడికి అప్పులు చేసిన వాడిని. అలా పాకిస్తాన్ పరిస్థితి కూడా ప్రపంచం. సార్, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు యుఏఈ లాంటి దేశాలు మిత్ర దేశాలే కదా పాకిస్తాన్కి ఒకప్పుడు ఫ్రీగా చమురు ఇచ్చేవి, లేకపోతే కొన్ని $1 బిలియన్ డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి ఇటు సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు. సో ఇప్పుడు మరి ఎక్కడ చెడింది వీళ్ళకి? ఎందుకు పాత మిత్రులు శత్రువులుగా మారి పాక్ను దూరం పెడుతున్నాయి? బేసిక్గా మీరు అన్నట్టు సౌదీ, తర్వాత చైనా, యుఏఈ వీళ్ళంతా ఎప్పుడు కష్టాలు వచ్చినా ఆదుకునేవాళ్ళు. అయితే ఈ IMFతో పాకిస్తాన్ యొక్క లోన్స్ శృతి మించిపోయాయి. అంటే ఇప్పుడు లోన్స్ తేవడం చాలా ఈజీనేమో, కానీ లోన్స్ రీపే చేసేటప్పుడు వచ్చే సమస్యలు మీరు ఆ టైంకు చెప్పిన సమయానికి ఇవ్వలేకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి. మీ వైపు నుంచి ఎవరన్నా వచ్చి ఒక అష్యూరెన్స్ ఇచ్చి బెయిల్అవుట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత మొదలు అలా ఎక్కడ మీరు IMF కాదు అటువంటి బాడీస్ దగ్గర ఎక్కడ అప్పులు చేసా కూడా వెంటనే సౌదీ వచ్చేసి ప్రామిస్ చేశారు, మేము ఉన్నాం పోండి అని. అలా యుఏ ఆదుకునేది. చైనా కూడా ఎన్నో సందర్భాల్లో ఆదుకున్నారు. అమెరికా కూడా పాకిస్తాన్కు బాగా సహాయం చేస్తుంది. తన ఏమంటాం, మాట పలుకుబడి అంటాం, అలాంటిది ఉపయోగించి ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ దగ్గర కానీ IMF దగ్గర కానీ అమెరికా అలాంటి సపోర్ట్ సిస్టమ్ అమెరికాతో ఎప్పుడు పాకిస్తాన్ పొందుతూ వచ్చింది. అయితే ఏంటమ్మా, నాకు ధనవంతులు నలుగురు తెలుసు, వాళ్ళ పేరు ఉపయోగించి నేను అక్కడ ఇక్కడ లోన్స్ చేస్తాను. తెచ్చాక ఈ నలుగురు వచ్చి కడతారా ఏంటి? మళ్ళీ నేను రీపే చేయాలి కదా మాట ప్రకారం. రీపే చేయనప్పుడే వచ్చి నిలబడి కాస్త కష్టాల నుంచి గట్టెక్కించిన దేశాలు ఇవన్నీ కూడా. కనుక ఇప్పుడు అనుభవం ఏంది అంటే ఈ దేశాలు ఇవే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ గా కూడా మార్కెట్ యొక్క పరిస్థితి బాగాలేదు, మన అందరికీ తెలుసు. కనుక పెద్ద పెద్ద దేశాలు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అప్పులు చేసి కూర్చున్నాయి. అమెరికా లాంటి దేశాలు, లేకపోతే బ్రిటన్ లాంటి దేశాలు వాళ్ళు స్వయంగా అప్పులు చేసి ఉన్నారు. వాళ్ళ